తమ్ముడు ఈ రోజున మీరంతా యువత ఈ రోజు ఓటు అంటే నామినేషన్ ప్రక్రియలో భాగంగా నాదెళ్ల మనోహర్ గారు సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు ఏంటి? ఆయన చేసిన అభివృద్ధి మెయిన్ గా కళ్యాణ్ గారి నాయకత్వం వెరసి మేమంతా ఆయనతో కలిసి సాగటం జరుగుతుంది. ఆలపాటి రాజా గారు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి దేశ అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం చాలా పాటలు పడుతున్నారు, కష్టపడుతున్నారు. వీరందరి నాయకత్వాన్ని నమ్మి మేము కొనసాగడం జరుగుతూ ఉంది. కానీ పదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది ఏంటంటే నేను బటన్ నొక్కాను, డబ్బులు ఇచ్చాను, ఆ డబ్బులు మీరు చూసారు చక్కబాజన చేశాడు. ఎవరికి ఇచ్చాడు? డబ్బులు ఇస్తే సరిపోతుందా? ఎందుకో పిల్లల కానీ పెద్దోళ్ళ కానీ రాజధాని లేదు. రాజధాని లేకుండా పక్క ఊరికి వెళ్ళి పక్క రాష్ట్రానికి వెళ్ళి మేము ఉద్యోగాలు చేసుకున్నాం. 54 సంవత్సరాలు పిల్లకి తల్లి చూడలేదు, తల్లికి పిల్ల చూడలేదు. యూత్ అన్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి. అంటే సొంత చెల్లెలు ఆయనకు పక్కన లేకపోయినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలంతా రాష్ట్రమే పక్కన ఉంటే సొంత చెల్లి అమ్మాయి ఏం చేస్తారు సార్? జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి గెలిచే అవకాశం 175 అంటున్నారు కదా, మధ్యలో 7 కూడా రాదు, ఆ ముందు 1 కూడా రాదు. అంటే ఇక్కడ మనోహర్ గారి నామినేషన్ సంబంధించి ఇంతమంది ప్రధానంగా యువత బయటకు వచ్చారు. ఎందుకని బయటకు వచ్చారు? మాకు 7 ఉద్యోగాలు ఉన్నాయండి. డిగ్రీ అయిపోయినా 5 ఏళ్ళు అవుతుంది. 5 ఏళ్ళ నుంచి ఒక ఉద్యోగం లేదు, ఒక ఇది లేదు. కూలి పనులకి వెళ్తాను, కూలి పనులు కూడా లేవు. ఈడొస్తే మేము సంక్రాంతికి పోవడమేనండి. ఇక్కడ తెనాల్లో మటుకి మనోహర్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించడమే మా ముఖ్య లక్ష్యం అండి. తమ్ముడు ఈరోజు యూత్ ఎక్కువ స్థాయిలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం, నాదెళ్ల మనోహర్ గారి నామినేషన్ ప్రక్రియ అంటే ఇది ఒక విజయోత్సవ ర్యాలీ లాగా తీస్తున్నారు. ఏం చెప్తారు? ఏంటి మీ అభిప్రాయం? అసలు నాదెళ్ల మనోహర్ గారు అంటే రాజకీయానికి రాజశివ అన్నటువంటి వ్యక్తి అనమాట. అంటే రాజకీయం అంటే ఇలా ఉండాలి, యువత రాజకీయాలకు ముందంజలో ఉండాలి అని తెనాలకు ఒక అభివృద్ధి బాటేసినటువంటి మహానీయుడు నాదెళ్ల మనోహర్ గారు. మచ్చలేని నాయకుడు కాబట్టి మేమందరం స్వచ్ఛందంగా ఆయన వెనకాల నడపడానికి సిద్ధంగా ఉన్నాం. సో ఇంతమంది అంటే యువత కానీ లేకపోతే మహిళలు కానీ ఇంత భారీ స్థాయిలో అంటే రావడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకత అని చెప్పాలా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న ఈ నొక్కుడు కార్యక్రమం బటన్ నొక్కాను అనేది అంటే ప్రజల్లోకి వెళ్ళలేదా? వంగవీటి రాధా గారు చెప్పినట్టు నేరుగా బటన్ నొక్కానని చెప్తున్నారు. మరి ఆయన ఎంత నొక్కానని చెప్పుకోవాల్సినటువంటి అవసరం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుసుకోవాల్సింది. ఆయనకు ఒకసారి అవకాశం ఇస్తే మరి నమ్మించి గొంతు కోసి ప్రజల్ని ఈ రోజున నట్టేడు ముంచి రోడ్డు మీద పడేశాడు. మరి ఆ బాధలు తట్టుకోలేక ఇకనైనా మార్పు రావాలని చిన్నారులు సైతం ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి నాదెళ్ల మనోహర్ గారికి, ఎన్డీఏ కూటమికి మద్దతు తెలుపుతూ ఉన్నారు. సో ఈ రోజున యువ నాయకులు ఒక పక్క తెలుగుదేశం పార్టీ, మరో పక్క జనసేన యువ నాయకులు ఇద్దరు కూడా ఈ రోజు కలిసి రావడం, ఇక్కడ అనేక విధాలుగా ఇక్కడ కలిసి లేదు, కూటమిలో విభేదాలు ఉన్నాయని అనేక ప్రచారాలు చేసిన విభేదాలుంటే ఈరోజు జన సైనికులు, టీడీపీ కలిసి ఎంత మహా సముద్రాన్ని ఎలా సృష్టిస్తారు? ఇవన్నీ పేటీఎం మ్యాచ్ చెప్పే మాటలు ఎవరు నమ్మొద్దు. ఈ జనసమూహం చూడండి, కూటమికి అందరూ మద్దతు, ప్రతి ఒక్కరు కూటమికి మద్దతు ఖచ్చితంగా తెలుపుతున్నారు. ఈసారి 130 నుంచి 150 సీట్లు కూటమి ఖచ్చితంగా గెలుస్తుంది. శ్రీనివాస్ గారు ఈ రోజున కేవలం ఏదో కాపు ఓట్లను లేకపోతే ఈరోజు వాళ్ళ కులాలకు సంబంధించి ఏదో ఓట్లేస్తారని ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో ఇంతమంది ఒక మైనారిటీ కానీ, ఎస్సీ సోదరులు కానీ అందరూ ఏకమై ఈ రోజున మనోహర్ గారి నామినేషన్ పాల్గొంటారు. మనోహర్ గారికి కుల మతాలతో సంబంధం లేదు. మనోహర్ గారికి కుల మతాలతో సంబంధం లేదు. ఒక కాపు కులము అనే జనసేనకి అంటగట్టి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అట్లాంటి విభేదాలు ఏమీ లేవు. జనసేనకి అన్ని కులాలు మతాలు కలిపే పార్టీ ఒక జనసేన పార్టీయే. అందుకే ఈరోజు కూటమిగా జనసేన అనే అందరినీ ఏర్పాటు చేసి ఈ కూటమి ప్రజాదరణ చూసి తట్టుకోవాలి ఓరవలేక ప్రతిపక్షాలు చేసే విమర్శలే తప్పితే వేరే ఏమీ కాదు. జనసేన, బీజేపీ, టీడీపీ కూటమితో కలిసి 100 నుంచి 130 సీట్లు గెలవడం ఖాయం. తెనాలి నుంచి నాదెళ్ల మనోహర్ గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తారు. ఫస్ట్ గెలిచే సీటే తెనాలి సీటు మనోహర్ గారు.